కామారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యల కేసు మిస్టరీ వీడలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బలమైన సాక్ష్యాల కోసం పోలీసులకు మరింత సవాల్గా మారింది. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సెల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముగ్గురు బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉంది. మృతుల పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి. కేసు విచారణకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ సిఐ సంతోష్, ఎస్ఐ రంజిత్తో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. కేసు విచారణలో ఎస్ఐ సాయి కుమార్ భార్య వాంగ్మూలం కీలకం కానుంది. ఎస్ఐ సాయి కుమార్ స్వగ్రామానికి దర్యాప్తు బృందం వెళ్లనుంది. బిక్కనూరు, కామారెడ్డి, బీబీపేట చెరువు సమీపంలోని హోటల్లో సీసీటీవీ ఫుటేజ్లను దర్యాప్తు బృందం పరిశీలించనుంది. కామారెడ్డి జిల్లాలో ముగ్గురి ఆత్మహత్యల కేసు మిస్టరీ వీడలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బలమైన సాక్ష్యాల కోసం పోలీసులకు మరింత సవాల్గా మారింది. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సెల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముగ్గురు బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉంది. మృతుల పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి. కేసు విచారణకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ సిఐ సంతోష్, ఎస్ఐ రంజిత్తో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. కేసు విచారణలో ఎస్ఐ సాయి కుమార్ భార్య వాంగ్మూలం కీలకం కానున్నాయి. ఎస్ఐ సాయి కుమార్ స్వగ్రామానికి దర్యాప్తు బృందం వెళ్లనుంది. బిక్కనూరు, కామారెడ్డి, బీబీపేట చెరువు సమీపంలోని హోటల్లో సీసీటీవీ ఫుటేజ్లను దర్యాప్తు బృందం పరిశీలించనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి లైవ్ ద్వారా అందిస్తారు. భూపతి. శ్వేత, కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యల మిస్టరీ ఇంకా వీడడం లేదు. రెండో రోజు కూడా మిస్టరీ కొనసాగుతుంది. సస్పెన్స్ మాత్రం వీడడం లేదు. ముగ్గురి ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు చేసుకున్నారు అనే కోణంలో కూడా కామారెడ్డి జిల్లా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో విచారణను కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ముగ్గురు అడ్డూరెల్లారెడ్డి చెరువులో శవాలై తేలిన పరిస్థితి నెలకొంది. అయితే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఎవరు ముందు చేసుకున్నారు, ఎవరు తర్వాత చేసుకున్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో సస్పెన్స్ మాత్రం వీడడం లేదు. గత 2 రోజులుగా కామారెడ్డి జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ముగ్గురి ఆత్మహత్యల విషయం పోలీసులకు మాత్రం సవాల్గా మారింది. పోలీసులకు ఈ కేసును ఛేదించేందుకు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి డిఎస్పీతో పాటు సదాశివనగర్ సిఐ సంతోష్, అదేవిధంగా ఎస్ఐ రంజిత్లను కూడా ఈ టీంలో సభ్యులుగా ఏర్పాటు చేశారు. ఈ బృందం అసలు ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టబోతుంది. ఈ విచారణను వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే నిన్న సాయంత్రము ముగ్గురి మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం అనంతరం వారి స్వగ్రామాలలో అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి నెలకొంది. గాంధారిలో శృతి కానిస్టేబుల్ కు సంబంధించి, బీబీపేటలో ఆపరేటర్ నిఖిల్ కు సంబంధించిన అంత్యక్రియలు జరిగాయి. అదేవిధంగా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సంబంధించిన అంత్యక్రియలు మెదక్ జిల్లా కొల్చారంలో స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగిన పరిస్థితి నెలకొంది. అయితే వీరు అడ్లూరెల్లారెడ్డి చెరువు వద్దకు ఎందుకు వెళ్లారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎక్కడి నుంచి వెళ్లారు, ఏ విధంగా వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు సీరియస్ గా పరిగణించి విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కాల్ డాటా ఆధారంగా, అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానే కేసును దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా వాట్సాప్ చాటింగ్ సంబంధించి ఏ విధంగా చాటింగ్ చేశారు, ఏ కోణంలో విచారణ చేపట్టాలనే కోణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కామారెడ్డి జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లూ మాత్రం లభించలేదు. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనే కోణంలో పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నప్పటికీ బంధువులు మాత్రం ఈ విషయాన్ని తేల్చాలని కూడా మరోవైపు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు పోలీసుల బృందం మెదక్ జిల్లా కొల్చారం వెళ్ళబోతున్నారు. అక్కడ ఎస్ఐ సాయి కుమార్ కు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు వారి కుటుంబ భార్యతో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు.